ధ్యానము అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే కడిగేస్తుంది మన అంతరంగాన్ని. మైలు ఎక్కడుంది అంటే అంతరంగంలో ఉంది. స్నానం చేస్తున్నాం, ముఖం కడుగుతున్నాం, బయట మైల కడుగుతున్నాం, కానీ లోపల మైల కడగట్లేదు. అందుకని మనిషి రూపం కంటే గుణం గొప్పది అంటారు. మరి అంతరంగాన్ని కడిగితే గుణం గొప్పదిగా మారుతుంది. అందుకని చూడండి, ఎవరికన్నా రూపము బాగలేదనుకోండి, అలా గుణం బాగుందనుకోండి, అలాని ఎంత గౌరవిస్తామో చెప్పండి. మరి ఒకవేళ గుణం బాగాలేదు, చాలా అందంగా ఉందనుకోండి, దాని బాగుంది, అందం ఏం చేసుకుంటా, దాని గుణం బాగాలేదు అంటామా అనమా? అంటామా అనమా? మరి ఇందాక తలకాయలు ఉప్పద్దని చెప్పిన మళ్ళీ అదే చెప్తున్నా. ఇదే జరుగుతుంది, ఇది సత్యం. అందుకని గుణం ముఖ్యం కదా. మరి గుణం ముఖ్యమైనప్పుడు గుణం మారాలంటే ఏం కడగాలి? మనస్సుని కడగాలి. మనస్సుని కడగాలంటే మనసు ఎక్కడుంది? అంతరంగంలో ఉంది, లోపలుంది. మరి అందుకే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే కష్టం, మనం ఇంత పెద్ద శరీరంతో. అందుకనే శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మనసు ఎక్కడుందో శ్వాస కూడా అక్కడికి వెళ్తుంది. అందుకని శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సుని క్లీన్ చేస్తుంది, కడిగేస్తుంది. ఇక్కడ చీపిరి పెట్టి ఎలా క్లీన్ చేస్తుందో చీపిరి, అలాగే మన శ్వాస మన మనస్సుని క్లీన్ చేస్తుంది. అప్పుడు మన గుణం బంగారంగా మారుతుంది. ధ్యానం దేనికోసం అంటే మనం మారడం కోసం. మనలో ఏ గుణం రావాలి? దయ, కరుణ, ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతం అనే అష్టపుష్పాలు మనయి. ఈ అష్టపుష్పాలు నిన్ను భగవంతుడు అడుగుతున్నాడు. నువ్వేమో గులాబీ పువ్వు పెడుతున్నావు, మల్లె పువ్వు పెడుతున్నావు, చామంతి పువ్వు పెడుతున్నావు. ఏ పువ్వు పెట్టినా దేవుణ్ణి చేరదు, ఎందుకంటే అవన్నీ వాడిపోయేటి. కానీ నీ లోపల ఉన్న ఏ అష్టపుష్పాలు, ప్రేమ, దయ, దేవునికి ఇవ్వమని అడుగుతలేడు, నీ తోటి వారికి ఇవ్వమంటుండు. నీ తోటి వారి మూగజీవుల మీద దయ, పక్క వాళ్ళకి కష్టం వచ్చింది కరుణించు, సేవ చేయడానికి వెళ్ళు, హెల్ప్ చేయడానికి వెళ్ళు. అదే పూజ, అదే భక్తి. అది కాదా అండి భక్తి? ఒకరికి సహాయం చేయడం, కష్టాల్లో ఉన్నారండి, నీ గుణం గొప్పదైతే ఏం చేస్తావు? ఆదుకోవడానికి వెళ్తావా వెళ్ళవా? అది అడుగుతున్నాడు గీతలో భగవంతుడు. ఇది మనకు తెలియదు ఏమన్నా? మీ అందరికీ తెలిసి ఈ విషయం, కానీ చెయ్యం. ఎందుకంటే మనసు మైలగా ఉంది. కొన్ని చేస్తాం, కొందరికే చేస్తాం, కానీ అందరికీ చేయడమే గొప్ప విషయం.